ఈ వీడియోలో గూస్ బంప్స్ ది వానిషింగ్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది జియో హాట్స్టార్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 40 to 50 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగులో అయితే అవైలబుల్ గా లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఏంటంటే గూస్ బంప్స్ ది వానిషింగ్ అన్నది సీజన్ 2 భయ్య. దీనికన్నా ముందు గూస్ బంప్స్ అని చెప్పేసి సీజన్ 1 ఒకటి ఉంది, అది కూడా జియో హాట్స్టార్ లోనే ఉంటుంది. మరి అది చూసేది చూడాలంటే అలా ఏం లేదు, వీళ్ళు సిరీస్లు ప్లాన్ చేసుకున్నారు కానీ సీజన్ కి స్టోరీ అయితే సంబంధం ఉండదు. ఇది ఒక ఆంథాలజీ టైప్ అనమాట ఈ సిరీస్లు అన్నవి. గూస్ బంప్స్ సీజన్ 1 లో వేరే స్టోరీ నడుస్తుంది, ఈ గూస్ బంప్స్ ది వానిషింగ్ లో వేరే స్టోరీ నడుస్తుంది. సో సీజన్ 1 చూడకపోయినా పర్లేదు, సీజన్ 2 అయితే చూడొచ్చు. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్స్ అయిన ఇద్దరు ట్విన్స్ డెవిన్ అండ్ సిసి, వాళ్ళిద్దరు కలిపి వాళ్ళ ఫాదర్ దగ్గరికి అయితే వెకేషన్ గాని వెళ్తారు. బట్ వాళ్ళ ఫాదర్ ఉంటున్న హౌస్ లో కింద బేస్మెంట్ లో అయితే కొన్ని సీక్రెట్స్ అయితే మెయింటైన్ చేస్తుంటారు అనమాట. వాళ్ళు అనుకోకుండా అందులోకి వెళ్ళడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. మరి దాని తర్వాత ఏం జరిగింది, అసలు ఆ సీక్రెట్స్ ఏంటి, ఆ బేస్మెంట్ లో ఏముంది, వీటి చుట్టూ నడిచే స్టోరీయే గూస్ బంప్స్ ది వానిషింగ్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా లేట్ అయిపోయింది భయ్య యాక్చువల్లీ ఇది రివ్యూ పెట్టడానికి, ఎందుకంటే చూడడానికి అవ్వలేదు, నాకు కుదరలేదు. వచ్చి ఆల్రెడీ 1 month అయిపోయింది ఈ సిరీస్ వచ్చి, రీసెంట్గా స్టార్ట్ చేసా, చాలా లేట్ అయిపోయింది చూడడానికి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే సిరీస్ పర్లేదు భయ్య, ఇట్ వాస్ గుడ్. మంచిగా టైం పాస్ అయితే అయ్యింది నాకు, మరి గూస్ బంప్స్ అయితే వచ్చేలేదు కానీ మంచి ఫన్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది సిరీస్ లో. పాజిటివ్స్ వచ్చేసి మిస్టరీ భయ్య, వీళ్ళు తీసుకున్న స్టోరీ ప్లాట్ కి వాళ్ళ టైం జంపింగ్ సీక్వెన్సెస్ అయితే పెడతారు. అంటే పాస్ట్ ప్రెసెంట్ ఈ టైప్ లో అయితే తీసుకెళ్తారు స్క్రీన్ ప్లే అన్నది, దాన్ని చాలా బాగా చూపిస్తారు. అండ్ కొన్ని హిడెన్ సీక్రెట్స్, ఫ్యామిలీ సీక్రెట్స్ ఎలాగైతే ఉంటాయి అనమాట, వాటన్నిటి వలన చూసే మనం అయితే బాగా హుక్ అవుతాం, కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి ఆ పాయింట్స్ అనేవి. అండ్ క్రీపీ అట్మాస్ఫియర్ భయ్య, మామూలుగా సెట్ చేయలేదు. అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఒక హాస్పిటల్ సెటప్ ఒకటి తీసుకుంటారు, అదంతా కూడా చాలా హారర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది మీకు, డిఫరెంట్ గా అనిపిస్తుంది క్రీపీగా. అండ్ బ్యాలెన్స్డ్ హారర్ అని చెప్పాలి. అంటే ఇందులో ఈ సిరీస్ లో సైకలాజికల్ హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి అండ్ సూపర్ న్యాచురల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. సో ఈ రెండింటిని కూడా చాలా బాగా బ్యాలెన్స్ చేశారని చెప్పాలి. ఏది కూడా హెవీ డోసేజ్ అవ్వదు, అలా అని చెప్పి ఇది కూడా తక్కువ అవ్వదు, మంచిగా బ్యాలెన్స్ చేసి చూపించారు. పర్ఫార్మెన్సెస్ వైజ్ అయితే చాలా బాగా చేశారు. మెయిన్ డేవిడ్ స్క్విమ్మర్, మీరు కనుక ఫ్రెండ్స్ వెబ్ సిరీస్ చూస్తుంటే డేవిడ్ స్క్విమ్మర్ గురించి తెలియని వాళ్ళు అంటూ ఉండరు, ఒకవేళ చూడకపోతే మీకు ఆబ్వియస్లీ తెలీదు. ఈజ్ ఎ గుడ్ పర్ఫార్మర్ మ్యాన్, చాలా బాగా చేస్తారు పర్ఫార్మెన్స్ వైజ్. ఈ సిరీస్ లో కూడా ఫాదర్ రోల్ లో చాలా బాగా నటించారు. ఇద్దరు ట్విన్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళిద్దరు కూడా చాలా బాగా నటించారని చెప్పాలి. మెయిన్ సిరీస్ లో ఏదైనా కొంచెం మీకు బాగుంటుందంటే కొంచెం ఫ్రెష్ గా అనిపిస్తుంది భయ్య, ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ రాలేదని నేనైతే అన్నా, కానీ వీళ్ళు తీసుకున్న స్క్రీన్ ప్లే కానీ సెటప్ కానీ అంతా కూడా చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. అండ్ కొంచెం నాస్టాలజిక్ ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట, బాగుంటుంది. స్టోరీ అంతా కూడా కొంచెం ఎంగేజింగ్ గా కూడా తీసుకెళ్తుంటారు. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే పేసింగ్ ఇష్యూస్ అయితే ఉంటాయి. టోటల్ 8 ఎపిసోడ్స్ లో అన్ని కూడా ఇంట్రెస్టింగ్ అయితే ఉండవు. కొన్ని సెటప్ చేసుకోవడానికి తీసుకున్న ఎపిసోడ్స్ కానీ మధ్య మధ్యలో 1-2 ఎపిసోడ్లు కానీ కొంచెం బోర్ కొడితే కొంచెం లాగ్ ఇష్యూస్ అయితే ఉంటాయి. ఉన్న ఎపిసోడ్స్ అంతా థ్రిల్ సస్పెన్స్ అయితే మెయింటైన్ చేయవి. స్కేరీ సీన్స్ చాలా తక్కువ ఉన్నాయి భయ్య, అంటే మీరు గూస్ బంప్స్ అన్నాం కదని ఏ గూస్ బంప్స్ వచ్చేస్తాయి, ఎక్కువ సీన్స్ హారిఫైయింగ్ గా ఉంటాయని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. థ్రిల్ అండ్ ఎంగేజింగ్ అండ్ సస్పెన్స్ గా అయితే ఉంటాయి, కానీ హారర్ ఎలిమెంట్స్ అయితే చాలా తక్కువగా లిమిటెడ్ గా ఉంటాయి. సో ఎక్కువ గూస్ బంప్ సీన్స్ అయితే ఏముండవు, కొంచెం ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్, ఎంగేజింగ్ ఈ విధంగా అయితే మాత్రం ఫీల్ అవుతారు. అండ్ మెయిన్ నాకు బిగ్గెస్ట్ మైనస్ వచ్చేసి లాజిక్స్ భయ్య, కొన్ని లూప్ హోల్స్ అయితే ఉన్నాయి, కొన్ని లాజిక్స్ అయితే మిస్ అయ్యారు సిరీస్ లో, వాటికి ఆన్సర్స్ అయితే ఇవ్వలేదు. మీకు సిరీస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి మీకు చాలా డౌట్స్ అయితే వస్తాయి. మీరు ఒకవేళ ఎక్కువ సిరీస్లు చూసే వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా డౌట్స్ వస్తాయి, లేదనుకుంటే పెద్ద డౌట్స్ ఏం రావు. నాకు కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి, వాటికి ఆన్సర్స్ అయితే దొరకలేదు భయ్య. ఒకవేళ దీనికి నెక్స్ట్ సీజన్ తీసినా స్టోరీ మారిపోద్ది, కానీ దీనికంటే మళ్ళీ కంటిన్యూషన్ ఏం పెట్టరు. సో ఈ సీజన్ లో ఉండిపోయిన క్వశ్చన్స్ వాటికి ఆన్సర్లు దొరకలేదన్న బాధ అయితే ఉంది నాకు, అది ఒక బిగ్గెస్ట్ నెగిటివ్ అని చెప్తాను నాకు. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే మీరు కనుక కొంచెం నాస్టాలజిక్ గా మంచిగా టైం పాస్ కి కొంచెం మైల్డ్ హారర్ పెట్టుకుని కొంచెం సస్పెన్స్ సిరీస్లు ఏమైనా చూద్దాం అనుకుంటే టైం పాస్కి అయితే చూడొచ్చు భయ్య. మరి ఇలాంటిది ఎప్పుడు చూడలేదు, అంత కొత్తగా ఉంటుందని అయితే ఏం చెప్పను, కానీ మీకు మంచిగా టైం పాస్ అవుతుంది. అండ్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మరి అడల్ట్ కంటెంట్ కానీ న్యూడిటీ కానీ ఎలాంటివి ఏమి ఉండదు, కిడ్స్తో కూడా ఎంజాయ్ చేయొచ్చు, బాగుంటుంది. బట్ తెలుగు లాంగ్వేజ్ అయితే ఉండదు, దానికి మాత్రం నేనేం చేయలేను. జియో హాట్స్టార్ లో ఉంటుంది. ఒకవేళ మీరు చూడండి, ఇది నచ్చితే అప్పుడు గూస్ బంప్స్ సీజన్ 1 కూడా చూడొచ్చు మీరు. లేదు మాకు నచ్చితే ఈ టైప్ కంటెంట్ అంటే సీజన్ 1 చూసాక సీజన్ 2 చూడండి, ఇంకా బాగుంటుంది. ఓకే, జియో హాట్స్టార్ లో అయితే ఉంటుంది. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.